ఏపీ లిక్కర్ రవాణా కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. కొండాపూర్లోని నివాసంలో కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ను అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. కాంట్రాక్టుల ద్వారా సుమారు 28 కోట్ల రూపాయల వరకు ముడుపులు తీసుకున్నట్లు ఈడీ తేల్చింది. కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించింది. సిగ్మా సుదర్శన్ కంపెనీలకు లాభం చేకూర్చేలా మద్యం కంపెనీలో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు ఇప్పించేందుకు 28 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించింది. రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 96% సిండికేట్ ఖాతాలకు వెళ్లగా సిగ్మా సంస్థకు 4% ముడుపులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రైట్. మణికంఠ, శుభాన్, ఏపీ లిక్కర్ టెండర్ల రవాణా కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి, మరో సూత్రధారి వెలుగులోకి వచ్చారు. కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు తన నివాసంలో కొండాపూర్లో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళి ఈడీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయానికి, బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయానికి అయితే తీసుకువచ్చారు. ఇక్కడ విచారిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఉస్మానియా హాస్పిటల్లో కారుమూరి నాగేశ్వరరావుకి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల కేసుకు సంబంధించి గతంలోనే ఈ కేసు నుంచి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కారుమూరి నాగేశ్వరరావు తెలంగాణ హైకోర్టులో జూలై 3వ తారీఖున పిటిషన్ దాఖలు చేశారు. అయితే అక్కడ ఆ పిటిషన్ న్యాయస్థానం విచారించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వడానికి తిరస్కరించింది. అనంతరం మరోసారి జూలై 30వ తారీఖున సుప్రీంకోర్టులోకి మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఈ కేసు నుంచి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే అక్కడ కూడా బెయిల్ పిటిషన్ నిరాకరించడంతో ఎట్టకేలకు ఈరోజు అరెస్ట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, అలాగే వీరితో పాటుగా వాసుదేవరెడ్డి, రాజకేశ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల స్కామ్లో దాదాపుగా 195 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు అంటూ ఈడీ అధికారులు అయితే గుర్తించారు. సో ఆ నేపథ్యంలోనే వీరందరినీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈడీ అరెస్ట్ చేసిన వారిలో కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో 4గురికి చేరిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నిందితులు 2026 ఏప్రిల్ నెలలోనే సిట్ అధికారులు కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే అతని యొక్క స్టేట్మెంట్ను కూడా నమోదు చేశారు. ఆ సమయంలోనే సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. పెద్ద మొత్తంలో హవాలా డబ్బంతా కూడా ఇతర మార్గాల్లోకి చేరడం ద్వారా హవాలా రూపంలో డబ్బులు ఇతర అకౌంట్లకు మళ్ళాయన్న అనుమానంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో జూన్ 11వ తారీఖున హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో, అంటే 5 ప్రాంతాల్లో సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహించిన సమయంలో భారీగా పెద్ద మొత్తంలో కోకాపేటలో భూములు, అలాగే కాజాగూడలో భూములు, వాహనాలు, ఖరీదైన వాచ్లు గుర్తించారు. సో ఓవరాల్గా 37 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అయితే గుర్తించింది. ప్రస్తుతం ఆ ఆస్తులన్నీ కూడా ఈడీ అటాచ్ చేసింది. కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు జూన్ 18వ తారీఖున అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా కారుమూరి సునీల్ కావచ్చు, లేదంటే రాజ్ కేసిరెడ్డి కావచ్చు, లేదంటే వాసుదేవరెడ్డి కావచ్చు, ఈ ముగ్గురు కూడా గతంలోనే అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. అదే సమయంలో ఈడీ అధికారులు కూడా తమకు కస్టడీకి ఇవ్వాలంటూ
న్యాయస్థానం ముందుట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలోనే కోర్టు కూడా 3 రోజులు కస్టడీకి నిందితులకు కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చింది. ఈ 3 రోజుల పాటు ముగ్గురు నిందితులు రాజకేశిరెడ్డి కావచ్చు, లేదంటే వాసుదేవరెడ్డి కావచ్చు, లేదంటే వీరితో పాటుగా ఉన్న కారుమూరి సునీల్ కావచ్చు, ఈ ముగ్గురిని కూడా బషీర్బాగ్లో ఈడీ కార్యాలయంలోనే 3 రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో కూడా ఈ డబ్బంతా కూడా ఏ విధంగా ఏ అకౌంట్లకు మళ్ళింది, ఎక్కడెక్కడ మళ్ళింది, అసలు ఈ స్కామ్ కుట్రదారులు ఎవరు అనే దానిపై కూడా వారి దగ్గర నుంచి వివరాలు అయితే రాబట్టారు. అదే సమయంలో ఆగస్టు 6వ తారీఖున మొత్తం 46 కోట్లకు సంబంధించి ఆ ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు ఈడీ అయితే ప్రకటించింది. ప్రస్తుతం వాటి ఆధారంగా లేదంటే అటు సిఐడి చేస్తున్న ఆధారంగా మొత్తం అన్ని ఆధారాలను ముందుంచుకుని ఈరోజు కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కారుమూరి నాగేశ్వరరావు గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆ సమయంలో మంత్రిగా ఉన్నాడు. ఆ మంత్రిగా ఉన్న సమయంలో గతంలో అంటే వైసీపీ అధికారంలోకి రాకముందు ఈ మద్యం టెండర్లకు సంబంధించి రవాణా టెండర్లకు సంబంధించి వేరొక విధానం అయితే అమల్లో ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 నుంచి ఈ టెండర్ల ప్రక్రియ రవాణా టెండర్ల ప్రక్రియ పూర్తిగా మార్చేశారు. వారికి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళైతే వెసులుబాట్లు కల్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సమయంలో ఆ టెండర్ల రవాణాకు సంబంధించి భారీగా కారుమూరి నాగేశ్వరరావుకు తనకు అనుకూలమైన వ్యక్తులకు టెండర్లు ఇవ్వడం, ఎక్కువ సంఖ్యలో అంటే ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా టెండర్లు ముట్టజెప్పడం వంటివి కూడా జరిగాయి. సో ఓవరాల్గా ఆ సమయంలో కారుమూరి సునీల్ అకౌంట్లకు 15 కోట్ల రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఆ అకౌంట్ వివరాలతో పాటు ఆ డబ్బు వివరాలన్నీ కూడా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. సో ఇలా ఓవరాల్గా అంటే గతంలోనే నిందితులు అధికారాన్ని పలుకుబడి ఉంచుకుని సిగ్మా సంస్థను ముందుంచారు. ఆ సిగ్మా సంస్థ మొత్తం ఏపీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ రవాణా టెండర్ల ప్రక్రియను సిగ్మా సంస్థ అయితే దక్కించుకుంది. కానీ సిగ్మా సంస్థను ఫ్రంట్ లైన్గా ఉంచుతూ కేవలం 100%లో 4% సిగ్మా సంస్థకు లాభాలు రాగా మిగిలిన 96% ఏపీ లిక్కర్ల రవాణా స్కామ్లో ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ సిండికేట్గా ఏర్పడ్డారు. ఆ సిండికేట్గా ఏర్పడిన అనంతరం 96% వచ్చే ఆదాయాన్ని వాళ్ళ జోబీలోకి మరలించుకున్నారంటూ ఈడీ అధికారులు అయితే గుర్తించారు. సో దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఈడీ అధికారులు అన్ని విధాలుగా కూడా గుర్తించారు. అయితే ఈ కేసులో ఈడీ రావడానికి కూడా ఎంటర్ అవడానికి కూడా ప్రధాన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ డబ్బంతా కూడా విదేశాల్లోకి తరలించడం, హవాలా రూపం మనీ లాండరింగ్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించడం ద్వారా ఈడీ అయితే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతానికి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. శుభాన్. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.